ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రాంను వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్య భాగ సందేశముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘానికి అలాగే తన బిడ్డలకి అనుగ్రహించే అనేక రకాలైన ఆత్మవరాలు, దాదాపుగా 40 రకాల ఆత్మవరాల గురించి ఇదివరకే మనం క్లుప్తంగా తెలుసుకొని ఉన్నాం. హల్లెలూయా. ఈ దినం మరొక ప్రత్యేకమైన ఆత్మవరంగా 41వ ఆత్మవరంగా మనం ఒక శ్రేష్టమైన కృపావరం తెలుసుకుంటున్నాం. చూడండి, ఈ వాక్యం వింటున్న నీవు, ఈ ప్రసంగాన్ని మరి వింటున్న నీవు, ఈ వరము నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడగాల. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి అయ్యా, 41వ వరము ఆత్మవరముగా తండ్రి నాయన వాక్య ధ్యానము అనే నాయన ఈ ఆత్మవరాన్ని గురించి నాయన మేము చదువుకుంటుండగా అనేక విషయాలు మాకు తెలియజే నాయన, మాకు నేర్పించు నాయన. అయ్యా, ఈ వాక్యాన్ని విని తండ్రి, అయ్యా ఈ ప్రసంగాన్ని విని నాయన ఈ వరాన్ని మేము అడిగేవారిగా తండ్రి, అడిగి పొందుకునేవారిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ వాక్యం చెప్తుండగా నన్ను మీకు మారుగా వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మూల వాక్యముగా 27వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 27వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. చూడండి, దావీదు మరి కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ద్వారా దావీదు అనేకమైన లోతైన సత్యాలు, మర్మాలను తెలియజేస్తున్నాడు. తన ఆత్మీయ రహస్యాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. చూడండి, లోకంలో అంటే ప్రతి దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి, ప్రతి వారు కూడా దేవుని దగ్గర అడిగి పొందుకునే ఆత్మవరాల్లో ఇది ఒక వాక్యాన్ని ధ్యానించే ఆత్మవరంగా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, ఎంతో విలువైన వరంగా, శ్రేష్టమైన వరంగా మనం దీన్ని దినం తెలుసుకోబోతున్నాం. అలాగే చూడండి, మరి ప్రాముఖ్యంగా దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? అంటే కేవలము ఈ బైబిల్ని మనం చదవాలని కాదు, కానీ దేవుడు చదవాలని కాదు, కానీ ఈ వాక్యాన్ని ఏంటంటే చదివి నేర్చుకొని దాన్ని మనం హృదయంలో, ఆ వాక్యము మన హృదయంలో నివసించాలని మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. అదే దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈనాడు అనేక మంది బైబిల్ని చదువుతారు, కానీ మరి బైబిల్ని తమ హృదయంలో వాక్యాన్ని నింపుకోరు. హల్లెలూయా. ఒకవేళ నింపుకున్న ఆ వాక్యానుసారంగా జీవించరు, వాక్యం వారి హృదయంలో జీవించదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్ చదవడం, చాలామంది బైబిల్ చదువుతుంటారు రెగ్యులర్గా, ఇది ఒక అలవాటుగా ఉంటుంది. కానీ ధ్యానం అనేది అదేంటంటే ఇది ఒక ఆత్మవరంగా మనం చూడగలం. హల్లెలూయా. ఇది నిరంతరంగా ఉంటుంది. బైబిల్ కొంత సమయము, కొంత క్షణము, కొంతకాలం, కొంత నిర్దిష్ట సమయం వరకే చదువుతారు, కానీ ఆత్మధ్యానం అనే దానికి మరి టైం అంటుండదు. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. 20వ కీర్తన 4వ వచనంలో దావీదు మనకు లోతైన సత్యాలు నేర్పిస్తున్నాడు. ఏంటంటే దావీదు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఒక దేవుని దగ్గర ఒక కోరిక కోరుతున్నాడు. చూడండి, ఏంటి అంటే ఇది సాధారణమైన కోరికగా మనం చూడలేము, కానీ ఒక అసాధారణమైన కోరికను దేవుడు మరి దేవుని దగ్గర దావీదు అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. దావీదు ఒక అసాధారణమైన అభిలాష కలిగి ఉంటున్నాడు. ఏంటి అంటే చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. దేవుని దగ్గర వరాన్ని అడుగుతున్నాడు. ఏంటి ఆ వరం? హల్లెలూయా. అంటే దేవుని దగ్గర దావీదు ఏం అడుగుతున్నాడండి? ప్రభువా, నాకు రాజ్యాలు నీవు ప్రభువా, నాకు సింహాసనమే ప్రభువా, లేదంటే నాకు నా శత్రువుల మీద నాకు అధికారము, జయము దయచే ప్రభువా, లేదంటే శత్రువుల నాశనం దయచే, ఎల్లప్పుడూ నాకు విజయమే దయచే, లేదంటే నాకు ఐశ్వర్యము, లేదంటే సంపద, హోదా, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇవి దయచేని దావీదు అడగడం లేదు. చివరికి ఆయుష్నిమని కూడా దావీదు అడగడం లేదండి. హల్లెలూయా. ఇవన్నిటిని పక్కన పెట్టి ఇవన్నీ ఏది దావీదు కోరడం లేదు, కానీ దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. దేవుని దగ్గర ఒకటి కోరుతా ఉన్నాడు. దేవుని దగ్గర ఆశపడుతున్నాడు. ప్రభువా, నాకు ఇది కావాలి, ఐ నీడ్ దిస్ అని అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే వాక్యముని ధ్యానం చేసే ఈ ఆత్మవరం నాకు దయచేయని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నాడు దావీదు? ఏంటి దాని అర్థం ఏంటంటే హల్లెలూయా, చూడండి, దావీదు తన జీవితంలో ఈ వాక్యాన్ని ధ్యానించడం అనేది ఒక శ్రేష్టమైన వరంగా, ఒక ఉన్నతమైన కృపావరంగా మరి దావీదు గ్రహించి తన ఏంటంటే అది వరకే దావీదు వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యాన్ని చదువుకునేవాడు, నెమరు వేశాడు. కానీ తన ప్రయత్నముతో
ఈ వాక్యాన్ని ధ్యానించలేను, కానీ ఇది కేవలం దేవుడు ఇచ్చే ఒక ఆత్మ బలంగా, దేవుడు ఇచ్చే ఒక శక్తి మూలంగా ఏంటంటే ఈ వాక్యాన్ని ధ్యానించగలనని మర్మాన్ని తెలుసుకున్న దావీదు ఏం చేస్తాడంటే వాక్యాన్ని ధ్యానించే ఆ వరం నాకు ఎక్కువ ఈ వరం అడుగుతున్నట్టుగా, ప్రయాసపడుతున్నట్టుగా, దాని కొరకు వెతుకుచున్నట్టుగా మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూడగలం. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, చూడండి, పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి తన సొంతంగా చేసే ధ్యానము ఒక నిజమైన ధ్యానంగా ఉండదు. ఒక వ్యక్తి నిజమైన వాక్య ధ్యానం చేయాలంటే ఆ వ్యక్తి ఆత్మచేత నింపబడాల. ఆత్మ సహాయం లేకుండా ఈ వాక్య ధ్యానాన్ని చేయలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు మరొక విషయం చెప్తున్నాడు. ఈ 20వ కీర్తన 4వ వచనంలో ఈ వరం పొందుకొని, ఎందుకు వరం పొందుకోవాలనుకుంటున్నాడు, ఈ వాక్య ధ్యానాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే వాక్య ధ్యానం ద్వారా మాత్రమే ఏంటంట ఈ దేవుని ప్రసన్నతను, దేవుని సౌందర్యాన్ని, దేవుని మహిమను, దేవుని తేజో మహిమను, దేవుని యొక్క ఆ షకీనాను, దేవుని సన్నిధిని, అవన్నిటి కూడా అనుభవించగలము, కళ్ళతో చూడగలం, వాటిని తెలుసుకోగలము. హల్లెలూయా. వాటిని పొందగలం, వాటిని చూచి ఆనందించగలం అనే మర్మాన్ని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఇంకా ఏంటంట, ఇది ఒకరోజు 2 రోజు కాదు, కానీ నా జీవితాంతము, నా జీవిత కాలము, నేను బ్రతుకున్నంత కాలము నేను నీ సన్నిధిలో నివసించాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ధ్యానం చేసేటప్పుడు మాత్రమే దేవుని సన్నిధానంలో నివసించగలడు. దేవుని మహిమను, సౌందర్యాన్ని, దేవుని సాన్నిధ్యాన్ని, దేవునితో కలిసి నడవడము, దేవునితో మాట్లాడడము, ఇవన్నీ కూడా ఏంటంటే వాక్య ధ్యానంలోనే జరుగుతాయని గ్రహించిన ఆ సత్యాన్ని, మర్మాన్ని తెలుసుకున్న దావీదు ఇంకా ఊరకు ఉండలేకుండా పోతున్నాడు. నాకు ఇవి ప్రభువా అని 20వ కీర్తన 4వ వచనంలో ఎక్కువ ఈ వరాన్ని అడుగుతున్నాడు. దేవుణ్ణి గోజాడుతున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో ఎందుకు దావీదు ఎందుకు అడుగుతున్నాడంటే, మొట్టమొదట ఈ వాక్యంలో అర్థాలు తెలుసుకుంటే, వాక్య ధ్యానం అనేది దాని అర్థం తెలిస్తే దావీదులాగా మీరు కూడా అడగడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనము ఇక వాక్య ధ్యానం అంటే దాని అర్థం తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా వాక్య ధ్యానం అంటే ఇక్కడ ధ్యానం అనేది మొదట తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏంటి? చూడండి, లోకంలో చూస్తే ధ్యానం అనేది ఉంది. లోకంలో ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మెడిటేషన్, ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. చూడండి, మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. మరి ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం నేర్పించేవాళ్ళు, ధ్యానం ట్రైనింగ్ ఇచ్చే గురువులు, మెడిటేషన్ సెంటర్స్, ఇవన్నీ ఎన్నో ఉంటున్నాయి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఈ ధ్యానం, లోకంలో ఉన్న ధ్యానం గురించి మనం తెలుసుకుంటున్నాం. లోకంలో ధ్యానం అంటే ఏంటంటే, చూడండి, ఈ ధ్యానం ద్వారా మనిషి తనకున్న కోరికలు, లేదంటే తనకున్న సమస్యలు, తనకున్న బాధ, తనకున్నటువంటి ఒక ఒత్తిడి, ఇవన్నిటి నుంచి అతడు మానసిక ప్రశాంతతను పొందడానికి, అతడు వీటన్నిటిని అధిగమించి ధైర్యంగా నిలబడడానికి ఏం చేస్తారంటే ధ్యానం చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఈ ధ్యానము ద్వారా వాళ్ళు మానసిక ప్రశాంతత, ఒత్తిడి నుంచి తొలగించుకొని నెమ్మదిగా ఉంటారు. సమస్యల్లో, ఇబ్బందుల, కష్టాల సైతం ఈ ధ్యానం చేసుకుని మౌనంగా ఉండి ఏంటంటే కొంత శక్తిని, దేహానికి కావాల్సిన శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. అయితే చాలామంది ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైన పదాలను ఉచ్చరిస్తుంటారు. మాటికి అదే పదాన్ని పలుకుతుంటారు. ఇంకా అన్నిటిని మర్చిపోతారు, అన్ని ఆలోచనలు మర్చిపెడతారు. ఇంకేంటంటే ధ్యానం చేసేటప్పుడు వారి ధ్యానంలో ఏం చేస్తారంటే హృదయంలో ఉన్న చెత్త చెదరనంతా బయటికి పడేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హృదయాన్ని ఖాళీ చేస్తారు. లోకంలో ధ్యానం ఏంటంటే హృదయాన్ని ఖాళీ చేయడమే ధ్యానం. హల్లెలూయా. ఇంకా ఏంటంటే వాళ్ళు ఆ ధ్యానం చేసేటప్పుడు కొన్ని పదాలు ఉచ్చరిస్తూనే ఏంటంటే తమ మనసును ఒక చోట కేంద్రీకరిస్తుంటారు. అలా కేంద్రీకరిస్తూ కొన్ని పదాలు చెబుతూ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ, హృదయం అనే కుండను ఖాళీ చేసేస్తారు. హల్లెలూయా. అలా చేసేటప్పుడు వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుందని, అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని, వారి దేహానికి శక్తి కలుగుతుందని వారు విశ్వసిస్తారు. సరే, నేను కాదన్ను, ఓకే, ఆల్ రైట్. కానీ ఆ ధ్యానం వల్ల వాళ్ళకి అది మాత్రమే దొరుకుతుంది. కానీ ఆ ధ్యానం వల్ల వాళ్ళ దేహానికి కలిగిన, వాళ్ళ శరీరానికి కలిగిన పాపం యొక్క అపవిత్రతను కడగలేదు ఆ ధ్యానం. హల్లెలూయా. చూడండి, ఆ ధ్యానం వల్ల వారికి ఏంటంటే ప్రశాంతత కలుగుతుందేమో కానీ దేవుని మీద దైవ భయం అనేది పెరగదు. హల్లెలూయా. అలాగే ఆ ధ్యానం వల్ల వాళ్ళకి ఏంటంటే పరిశుద్ధత అనేది రాదు. ఆ ధ్యానం చేయడం వల్ల భవిష్యత్తులో చేయబోయే పాపాలను ఎదిరించలేరు, ఆ పాపం నుంచి తప్పించుకోలేరు, ఆ పాపాన్ని జయించలేరు. హల్లెలూయా. కనుక ఆ ధ్యానం వల్ల వారికి కలిగేది మానసిక ప్రశాంతత మాత్రమే. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకునేది అలా లోకానుసారమైన ధ్యానం గురించి కానే కాదు.
కాదండి. హల్లెలూయా. మనం చదువుకునేది దేవుడు మనకు నేర్పించేది, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఈ వరం కలిగి మనం చెప్పేదంటే అలాంటి ధ్యానం కాదు, వాక్య ధ్యానము. వాక్య ధ్యానం అంటే హల్లెలూయా, ఈ దినం మనం పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే వాక్యాన్ని ధ్యానించేవారిగా ప్రతి ఒక్కరి ప్రసంగం వింటున్న నీవు, పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా సరే, ప్రతి వారు దేవుని ఎరిగిన వారు ప్రతి వారు కూడా వాక్యాన్ని ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యము నిన్ను ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేయమని నిన్ను పిలుస్తానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గ్రహించలేకుండా ఉంటున్నావు, తెలుసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. చూడండి, ఏంటి వాక్య ధ్యానం అంటే? అదేంటన్నా, మేము ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కదా, వాక్యాన్ని చదువుతున్నాం కదా అంటే, వాక్య ధ్యానం అంటే పరిశుద్ధ గ్రంథము అంటే బైబిల్లో ఉన్న వాక్యాలన్నింటినీ చదివి మన హృదయంలో నింపుకోవడమే. చూడండి, సాధారణ ధ్యానంలో వారి హృదయాన్ని ఖాళీ చేస్తారు, కానీ వాక్య ధ్యానంలో మనం హృదయాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. వారు లోక ధ్యానంలో ఏమవుతుందంటే ఏ ఆలోచనలు రానికుండా నెట్టివేయాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంతే. ఇక్కడ ఏంటంటే మనము ఈ వాక్య ధ్యానంలో వాక్యాన్ని నింపుకోవాలా. దేవుని మాటలను, దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం కోరుతూ ఉంటాడు, అన్నిటి కూడా హృదయం నిండా నింపుకోవాలి. హల్లెలూయా. అది చూడండి, హల్లెలూయా. వాళ్ళు ఖాళీ చేస్తారు, మనం నింపుకుంటాం, తేడా. హల్లెలూయా. అయితే చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి బోధించే నాలాగా వాక్యాన్ని బోధించే బోధకులు కావచ్చు, ఎంతోమంది సైతం అనేకులకి వాక్యం యొక్క ధ్యానం యొక్క అర్థము తెలియక నశించిపోతున్నారు, అర్థము తెలియక గ్రహించలేకుండా ఉంటున్నారు. వాక్య ధ్యానం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మెడిటేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అనేది చాలామందికి తెలియకుండా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే అదేంటే ఎక్కువ సమయం బైబిల్ చదివితే గంటలు, అంటే గంట కంటే ఎక్కువగా 2 గంటలు 3 గంటలు 5 గంటలు ఇలాగా బైబిల్ చదివితే అది వాక్య ధ్యానమే. హల్లెలూయా. చూడండి, ఒకసారి ఒక దైవజనుడు టీవీలో ఒక ప్రసంగం చెప్తుండగా నేను విన్నాను. హల్లెలూయా. ఏంటంటే చూడండి, అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోజుకి 8 గంటలు పనిచేస్తారు కదా. నేనైతే సేవకుడుగా ఉంటున్నాను, ఏ ఉద్యోగం లేదు కాబట్టి నేనేంటంటే 8 గంటలు దేవుని పని నేను ఉద్యోగం చేస్తున్నా, అందుకే 8 గంటలు నేను బైబిల్ చదువుతాను అని చెప్పాడు. హల్లెలూయా. మంచిదే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8 గంటలు బైబిల్ చదవడం అది చాలా ఏంటంటే అసాధ్యమైన పని, కష్టతరమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది ఇలాగా ఏంటంటే మేము కూడా గంట చదువుతాం, 2 గంటలు చదువుతాం, 3 గంటలు 4 గంటలు బైబిల్ చదువుతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఇలా బైబిల్ చదవడాన్ని, బైబిల్ పఠనము, బైబిల్ అభ్యాసము అనేది వాక్యధ్యానం కాదండి. హల్లెలూయా. బైబిల్ని గంటల తరబడి చదివితే అది వాక్యధ్యానం కానే కాదండి. హల్లెలూయా. అది వేరు, ఇది వేరు. హల్లెలూయా. ఆ రహస్యం తెలియకనే, ఆ మర్మము మీకు ఎవరు చెప్పలేదు కాబట్టి, మీరు గ్రహించలేదు కాబట్టి మీరు బైబిల్ చదువుతూ ఉన్నారు. హల్లెలూయా. అదేంటన్నా, అటైతే బైబిల్ చదవడం మానేయాలంటే అది కాదండి నేను చెప్పేది. హల్లెలూయా. బైబిల్ వాక్యం పఠనము చదవడం వేరు, వాక్య ధ్యానం వేరు. ఈ వాక్య ధ్యానం అనేది మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. బైబిల్ చదువుతున్నారు, దాంతో కూడా ఇది కూడా తెలియాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్ పఠనము లేదంటే బైబిల్ అభ్యాసం, బైబిల్ చదవడం అంటే ఆ అర్థం తెలుసుకుందాం. బైబిల్ చదవడం అంటే మరి ధర్మశాస్త్రాన్ని చదువుతాము, దాంట్లో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకుంటాం. బైబిల్ చదివేటప్పుడు ఒక వ్యక్తికి జ్ఞానం వస్తుంది, ఒక వ్యక్తికి వెలుగుతో నింపబడుతుంటాడు, వెలుగులో సంచరిస్తుంటాడు. ఒక వ్యక్తికి ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఆత్మ సంబంధం విషయాలు తెలుస్తాయి. దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణాలు ఏంటి, ఆయన ఏం కోరుతున్నాడు, కట్టడలేంటి, ఆజ్ఞలేంటి, విధులేంటి, నిబంధనలేంటి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలా బైబిల్ చదివినంత మాత్రాన హల్లెలూయా బైబిల్ చదువుతారు, గంటల తరబడి బైబిల్ చదువుతారు, మళ్ళీ గంటల తరబడి బైబిల్ మర్చిపోతారు. వాట్ ఈస్ ద యూజ్? హల్లెలూయా. బైబిల్ చదువుతారు, మళ్ళీ బైబిల్ మర్చిపోతారు. అదేంటన్నా, అన్న ఏం వాక్యం చెప్తున్నావు, బైబిల్ చదవద్దని చెప్తున్నావా అంటే, నో నో నో, అలా కాదు చెప్పేదండి. మీరు జాగ్రత్తగా గ్రహించండి. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువుతున్నావా, ఎక్కువసేపు చదువుతున్నావా బైబిల్, సరే మంచిదే, చదవమనే నేను కూడా కోరుతున్నా, చదవాలనే కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక పని చేయాలని చెబుతున్నా, ఇంకొక దాన్ని మీకు పరిచయం చేస్తున్నా. బైబిల్ గంటల తర్వాత చదవండి, మంచిదే, కానీ ఇంకొకటి మర్చిపోతున్నారు. ఎందుకంటే బైబిల్ ఎక్కువసార్లు చదవడం వల్ల మర్చిపోవచ్చు. హల్లెలూయా. అదేంటన్నా, ఎలా మర్చిపోతాం, ఎన్నో వాక్యాలు మాకు గుర్తున్నాయి కదంటే, నేను చెప్పే మాట కదండి, బైబిలే చెప్తుంది. నువ్వు బైబిల్ చదువుతావా, అయితే మర్చిపోతావు, బైబిల్ మర్చిపోతావు అని ఇక్కడ దేవుని గ్రంథంలో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చూస్తే, ఎవడైనా వాక్యము వినువాడై ఉండి అన్న, అక్కడ వినేవాడని రాయబడింది. విన్నా చదివినా రెండు ఒకటే. ఎవడైనా వాక్యం వినువాడై ఉండి అంటే దాన్ని చదువువాడని కూడా దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే, ఎలాంటి వాడంట, అద్దములో తన సహజ ముఖాన్ని చూచుకొని
సహజ ముఖాన్ని చూచుకొని మనిషిని పోలిన వాడై ఉంటాడని చెప్తోంది. అయితే వాడు ఏం చేస్తాడంట, అద్దంలో ముఖం చూసుకొని పక్కకి వెళ్ళి తన ముఖాన్ని మర్చిపోతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎట్టివాడో మర్చిపోతాడంట. ఏం మర్చిపోతున్నాడు? అద్దం దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి తనను తాను చూసుకొని పక్కకి వెళ్ళి ఏం మర్చిపోతున్నాడు? వాక్యం అనే అద్దాన్ని ఎదుట పెట్టుకున్నాడు. వాక్యం అనే అద్దంలో తను తాను చూసుకున్నాడు. మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత తన స్వభావాలన్నీ మర్చిపోయాడు. అంటే విన్న వాక్యం, నేర్చుకున్న వాక్యాన్ని మర్చిపోతున్నాడు. అదే కదా దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బైబిలు చదవడం, పఠనము, అభ్యాసం ద్వారా ఏంటంటే దాని అర్థం ఏంటంటే దేవుని స్వరాన్ని వినడం మాత్రమే, దేవుని వెలుగులో సంచరించడం లాంటిదే. హల్లెలూయా. ఇంకా ఏంటంటే దేవుడు ఎవరో ఏమో ఆయన శక్తి ఏందో తెలుసుకోవడం లాంటిదే. హల్లెలూయా. ఇంకా ఏంటంటే బైబిల్ చదవడం అనేది ఏంటంటే ఉదయకాలంలో ఒక వ్యక్తికి మన్నా దొరికితే తిని ఎలాగా తన దేహానికి ఆత్మీయారాన్ని మరి తిని సంతోషిస్తాడో అలాంటిదే బైబిల్ చదవడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ఒక వ్యక్తిని ఇది చేయదు అది చేయదని మార్గాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నడువు అలా నడువు అని హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే బైబిల్ చదవడం వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితము మారదు, ఒక వ్యక్తి హృదయం మారదు, ఒక వ్యక్తి ఏంటంటే నూతనంగా రూపాంతరం పొందడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చదవడం వల్ల బైబిల్ అనేది పరలోక సంబంధమైన ఒక వ్యక్తి బైబిల్ చదువుతాడు, పరలోక సంబంధమైన ద్వారాలు మాత్రం అతనికి తెరబడతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, ధ్యానించడం అంటే తెలుసుకుందాం. వాక్య ధ్యానం అంటే ఏందో తెలుసుకుందాం. చూడండి, ఒక వ్యక్తి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు హల్లెలూయా ఏమవుతుందంటే, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు పుస్తకంలో ఉన్న అంటే బైబిల్లో ఉన్న ఈ వాక్యాలు హృదయంలో నింపబడడం ప్రారంభమవుతాయి. హృదయంలో నింపబడిన వాక్యాలు ఏంటంటే వాక్యము ఏంటంటే అది జీవించడం ప్రారంభిస్తుంది. హృదయంలో నింపబడిన ఆ వాక్యము అతన్ని అలాగ నడిపించేదిగా చేస్తుంది. హృదయంలో నింపబడిన వాక్యాన్ని అతనిలో ఒక పరివర్తన, ఒక మార్పు, ఒక ఆకృతి, ఒక నూతనత్వం, ఒక కొత్త సృష్టిగా అతను మారడం ప్రారంభమవుతాడు. ఎప్పుడు అంటే ధ్యానం చేసేటప్పుడు మాత్రమే. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చదివే వ్యక్తి ఏ వ్యక్తి నూతన సృష్టిగా మారడు. లోకంలో అన్యులు కూడా బైబిల్ చదివి పక్కన పెడుతున్నారు కదా, వాళ్ళలో ఏమైనా మార్పు కలుగుతూ ఉందండి? హల్లెలూయా, లేదు కదా. కానీ బైబిల్ ధ్యానించేటప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నూతన రూపాంతరంలోకి వెళ్తాడు. అతని హృదయంలో ఉన్న దేవుని వాక్యము జీవించడం ప్రారంభిస్తుంది. అతని హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యము అతన్ని ఏంటంటే కొత్త విషయాలు తెలియజేయడము, దేవునితో నడవడం. చూడండి, బైబిల్ చదివేటప్పుడు ద్వారాలు తెరుస్తాయి. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి వాక్య ధ్యానం చేసేటప్పుడు అలా దేవుణ్ణి తన హృదయంలోకి ఆహ్వానించి, దేవుణ్ణి తన హృదయంలో ఆహ్వానించి దేవునితో కలిసి దేవునితో కలిసి ఇతని హృదయం ఆనందించడం, సంతోషించడము, ఉప్పొంగడం, ఉల్లసించడం, దేవుని మహిమను చూడడం, ప్రసన్నతను చూడడం, దానిని చూడడమే కాదు పొందడమే కాదు దాన్ని అనుభవించడం జీవితకాలం అలాగ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, వాక్యం చదవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి తేడా ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ఏంటంటే ధ్యానం చేయడం అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని నెమరు వేయడం. అంటే పశువులు ఎలాగా ఆ వాక్యాన్ని గబగబగా ఆహారాన్ని తిని మళ్ళీ ప్రశాంతం కూర్చొని తిన్న ఆ ఆహారాన్ని నెమ్మదిగా దాన్ని ఆస్వాదిస్తూ రుచి చేసుకుంటూ మరి తిన్నట్టుగా దేవుని వాక్యాన్ని నెమరు వేయడం, తల పోసుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం, గుర్తు తెచ్చుకోవడము, మాటికి తలంచుకోవడము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేంటంటే నిరంతరం జ్ఞాపకం చేసుకోవడము. దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే మ్యూజింగ్స్ అంటారు. అంటే ఒక లోతైన ఆలోచన చేసుకోవడము, ఆ వాక్యాన్ని లోతుగా ధ్యానించడము. హల్లెలూయా. అలాగే ఏంటంటే వాక్యాన్ని ఎంతో బహు జాగ్రత్తగా సునిశ్చిత దృష్టితో చూచి వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి భయపడడం, గడగడ వణకడం లాంటిది ధ్యానించడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ఇంకొక చివరిగా ఒక్క తేడా మీకు చెప్పేసి మనం ముందుకెళ్దాం. చూడండి, బైబిల్ పఠనము, బైబిల్ స్టడీ ఏంటంటే బైబిల్ చదవడము, అభ్యసించడానికి, ధ్యానించడానికి తేడా ఏంటంటే బైబిల్ చదవడం వల్ల ఒక వ్యక్తికి జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ ధ్యానించడం వల్ల ఆ జ్ఞానము అతనిలో ఏం పెరుగుతుందంటే విధేయత పెంచుతూ ఉంటుంది. జ్ఞానం వస్తుంది బైబిల్ చదవడం వల్ల. కానీ ధ్యానించడం వల్ల ఆ వ్యక్తి దేవునిలో విధేయత పెంచడం ప్రారంభిస్తుంది. దేవునిలో భయం, భక్తి పెరగడం ప్రారంభమవుతుంది. ఇంకా చూడండి, బైబిల్ చదవడం వల్ల ఏంటంటే ఒక వ్యక్తికి ఏంటంటే సత్యాన్ని పరిచయం చేస్తుంది. హల్లెలూయా. సత్యానికి ద్వారం తెరుస్తుంది. కానీ ధ్యానించడం వల్ల ఆ ద్వారం గుండా ఆ సత్యాన్ని లోపలికి పిలిచి ఆ సత్యం అనే ఆ దేవుని సన్నిధితో కూడా ఇతనంతే ఆనందించడం, సంతోషించడం,
మరి ఆయనతో కూడా నివసించడం లాంటిది, ఇలాంటివన్నీ కూడా ఈ ధ్యానంలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే బైబిల్ చదవడం అనేది వేరు, వాక్యాన్ని ధ్యానించడం అనేది వేరు. ఈనాడు క్రైస్తవులందరికీ బైబిల్ చదవడం తెలుసు, కానీ వాక్యాన్ని ధ్యానించడం తెలియదు. హల్లెలూయా. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. సరే, ఈ వాక్య ధ్యానం అనేది ఆత్మవరమా అంటే అవునండి. వాక్యాన్ని ధ్యానించడం అనేది ఒక శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే శ్రేష్టమైన కృపావరం. చూడండి, ఈ ధ్యానం, వాక్య ధ్యానం అనేది ఒక వ్యక్తి తన సొంత ప్రయత్నంతో చేసిన దొరకదు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఇది మీకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తి దర్శనాన్ని చూడాలంటే ఏం కావాలండి? ఒక వ్యక్తి ప్రవచనం చెప్పాలంటే అతనికి ఏం కావాలండి? ఒక వ్యక్తి భాషలు మాట్లాడాలంటే సగలతో రేహంతన జడా మరే మేరే అవుతున్నా ఎల్ రేయాకరస ఇలా భాషలు మాట్లాడాలంటే అతనికి ఏం కావాలండి? ఒక వ్యక్తి ఏంటంటే వ్యాధిగ్రస్తుని స్వస్థపరచాలంటే అతనికి ఏం కావాలండి? ఒక వ్యక్తి మరి దయ్యాల దగ్గర నిలబడి సాతానా వెళ్ళు అని గద్దించాలన్నా, దాన్ని వెళ్ళగొట్టాలన్నా అతనికి ఏం కావాలండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరం, దయ్యాలు వెళ్ళగొట్టే అధికారము, అలాగే ఏంటంటే దర్శన వరము, ప్రవచన వరము, స్వస్థత వరము, అన్ని భాషలు మాట్లాడే వరం. ఇలా వరం ఉంటే మాత్రమే అవి సాధ్యమవుతాయి. సేమ్ అలాగే ఒక వ్యక్తి వాక్యాన్ని ధ్యానించాలంటే, వాక్యాన్ని అంటే బైబిల్ విన్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, చదువుకున్న వాక్యాన్ని ఆ వ్యక్తి ధ్యానించాలంటే, అంటే ధ్యానంలో అతడు నిమగ్నమై దావీదులాగా దేవుని సన్నిధిలో ప్రసన్నతను, ఆ దేవుని మహిమను, తేజ మహిమను, ఆ షకీనాను చూడాలంటే వాక్యాన్ని ధ్యానించి ఆత్మవరతను పొందుకోవాలి. ఇది ఒక ఆత్మవరమే. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మవరం అని గ్రహించిన దావీదు నాకు ఈ వరం అని అడుగుతున్నాడు. 27 కీర్తన 4వ వచనంలో దేవుని దగ్గర యెహోవా నాకు ఈ వరం ఇమ్మని మరి అతను దావీదు ఎంతగానో యెహోవా వద్ద ఈ ఒక వరం అడిగి తిని ఎంత కాలం నుంచి అడుగుతున్నాడో, ఎంత ప్రయాసపడి అడుగుతున్నాడో. హల్లెలూయా. ముమ్మారు అడుగుతున్నాడా, దినదినం అడుగుతున్నాడో తెలీదు. అయితే అడుగుతున్న దావీదు ఈ వరము కొరకు అడిగి హల్లెలూయా పొందుకున్నాడండి చివరికి. హల్లెలూయా. ఏంటంటే 1వ కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. హల్లెలూయా. చాలామంది ఏంటంటే ఈ 1వ కీర్తన 2వ వచనంలో వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించడం అంటే ఎక్కువ ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం వీలు దొరికినప్పుడల్లా తమతో కూడా బైబిల్ తీసుకొని వెళ్తుంటారు. అలా సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుతా అంటే అది వాక్య ధ్యానం అంటారు. నో, అది వాక్యం పఠనము, వాక్యం యొక్క అభ్యాసము, వాక్యం చదవడం అంతే. వాక్య ధ్యానం కాదండి. హల్లెలూయా. అయితే దావీదు అడిగాడు, ఈ వరం అడిగాడు, పొందుకున్నాడు. హల్లెలూయా. 39వ కీర్తన 3వ వచనంలో నా గుండె నాలో మండుచున్నది. దావీదు అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. నా గుండె నాలో మండుతుంది. ఎప్పుడు మండుతూ ఉంది? ఎక్కడ మండుతూ ఉంది? ఎందుకు మండుతూ ఉంది? ఎలా మండుతూ ఉంది? దేనికి మండుతూ ఉంది అంటే, దావీదు ఎప్పుడైతే వాక్యముతో ధ్యానం చేస్తున్నప్పుడు నా గుండె నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అంటే ధ్యానించేటప్పుడు అతనిలో మంట స్టార్ట్ అవుతుంది. మరి బైబిల్ చదివితే ఇలా మంట పుడుతుందా అండి? హల్లెలూయా. మీరు ఎన్నోసార్లు మీరు అన్నారు కదా ఇందాక, నేను 4 గంటలు చదువుతా బ్రదర్, నేను 6 గంటలు చదువుతా బ్రదర్, 8 గంటలు చదువుతా బ్రదర్ అని అనేవాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక నేను వాక్యం చెప్తుండగా బ్రదర్ నేను 2 గంటలు చదువుతానని నీ మనసులో అనుకున్నావు కదా. అయితే నీ మనసులో అనుకున్న బాగుంది, 2 గంటలు చదివేటప్పుడు నీ హృదయం మండిందో ఎప్పుడన్నా? హల్లెలూయా, లేదు కదా. అంటే వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మాత్రమే ఈ మండడం ప్రారంభిస్తావు, ఆత్మవరం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే 119వ కీర్తన 18వ వచనంలో చూస్తే అక్కడ మరి మరొక కీర్తన దావీదు కాదు కానీ మరి మరుగునన్న అన్నోన్ సామిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ ధర్మశాస్త్రం ధ్యానించుచున్నప్పుడు ఏంటంటే లోతైన విషయాలు, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవమంటున్నాడు. అంటే కళ్ళతో లోతైన ధ్యానించేటప్పుడు లోతైనవి చూడగలుగుతాము. నాకు అది కావాలా, ఆ ధ్యానం కావాలా, వాక్యంలో ఉన్నటువంటి రహస్యాలు, మర్మాలు, మరి వింతైన వాటిని నేను చూడాలా అంటే వాక్యం చదివితే రావడం లేదు. హల్లెలూయా. వాక్యం చదివితే ఇవి తెలియడం లేదు. అందుకే కీర్తనకారుడు ఏంటంటే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు, అంటే చదువుతా అంటే కనపడడం లేదు, ఏదో పొందుకుంటేనే కనబడతాయి అని చెప్తున్నాడు. హల్లెలూయా. 63వ కీర్తన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూస్తే మరి దావీదు మరి యూదా అరణ్యంలో ఉన్నప్పుడు
అక్కడ ఏంటంటే వేకుమనే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట. పగలు చేస్తున్నాడు, రాత్రి చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు. అలా ఆ 4వ వచనం నుంచి 6వ వచనం చూస్తే యూదా అరణ్యంలో డే అండ్ నైట్ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను ఈ ధ్యానించేటప్పుడు అనేకమైన పొందుకుంటున్నాను, సంతోషిస్తున్నాను. చూడండి, దావీదు అంతఃపురంలో నుండి సంతోషంలో నుండి మరి ధ్యానించడం లేదు, కానీ అరణ్యములో చలికి, ఎండకి, కష్టాలకి, శ్రమలకి, ఇబ్బందులు అన్నింటిలోనూ దేవుని వాక్యాన్ని ధ్యానించి సంతోషంగా ఉంటున్నాడు. అంతఃపురములో లేని సంతోషం కంటే శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి కూడా దానికంటే శ్రేష్టమైన అనుభూతిని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ శ్రేష్టమైన అనుభూతిని పొందుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే 5వదిగా 119వ కీర్తన 15వ వచనంలో నీ ఆజ్ఞల్ని, నీ కట్టడలని, నీ విధులని అన్నింటినీ నేను ధ్యానించేదును. అంటే ఒక వాక్యం తెలుసుకున్నారు. ఏంటంటే యోబు అంటున్నాడు, ఒక వాక్యం తెలుసుకున్నాడు, మోహపు చూపు చూడకూడదని రాయబడింది అనుకుందాం. ఏంటంటే యోబు మరి ఆ వాక్యాన్ని బట్టి ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో చెడు దృష్టి నేను చూడను, కన్యకలను నా కళ్ళతో నేను ఎలా చూస్తాను, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటున్నాడు. అలా వాక్యంలో అలా రాయబడిందండి. కానీ వాక్యాన్ని బట్టి అతను ధ్యానించి ఇదిగో నేను ఇంకెప్పుడు చూడను, ఇలా కళ్ళతో చెడ్డమైన వాటిని చూడను, నేను నిబంధన చేసుకుంటున్నా, నేను ఇలా ఉంటా, వాక్యానికి వ్యతిరేకంగా నేను నడవను అని అలా సరి చేసుకుంటున్నాడు. దేవుని వాజ్ఞల్ని, కట్టడాలని, మరి నియమాలని, నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్కి భయపడి, లోబడి, వనికి సరి చేసుకునేటప్పుడు ఇలాగా ఈ స్టెప్స్ని నువ్వు ఫాలో అయ్యేటప్పుడు నువ్వు వాక్య ధ్యానంలో నీకు అడుగు పెట్టినట్టే. అలా నువ్వు చేస్తున్నప్పుడు, అలా ఈ వాక్య ధ్యానాన్ని నీ ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు సడన్గా నీకు ఈ ఆత్మవరాన్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానించే ఆత్మవరము నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. ఈ వరం పొందుకున్న తర్వాత ఎన్నో మేలులు, శ్రేష్టమైనన్ని నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ప్రాముఖ్యంగా బైబిల్లో చాలా తక్కువ మంది మాత్రమే, పాత నిబంధనలో కేవలం 3 మాత్రమే ఈ వాక్యాన్ని ధ్యానించి ఆత్మవరం కలిగి ఉన్నారంటే ఈ వాక్యం ఎంత శ్రేష్టమైనదో ఎంతమందికి తెలియదో గ్రహించండి. కేవలము ఇస్సాకు ఈ వరాన్ని కలిగి ఉన్నట్టుగా, దావీదు ఈ వరాన్ని కలిగి ఉన్నట్టుగా, యెహోషువ ఈ వరాన్ని కలిగినట్టుగా లేఖనాలు మాత్రం చూపిస్తున్నాయి. అలాగే కొత్త నిబంధనలు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా 2:19లో మరి యేసు తల్లి అయిన మరియా మరి ఈ వరాన్ని కలిగినట్టుగా, అపోస్తలుడైన పౌలు ఈ వరాన్ని కలిగినట్టుగా, ఈ 6 మంది మాత్రమే బైబిల్లో కలిగి ఉన్నట్టుగా మరి లేఖనాధారాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించే ఈ వరం కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తికి కలిగే ఆశీర్వాదాలు, దీవెనలు ఏంటంటే యెహోషువ గ్రంథం 1:8 దేవుడు అంటుండే యెహోషుతో, ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని బోధించడం తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ధ్యానించేటప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు వచ్చి కలిగే ఆశీర్వాదం నీ మార్గం వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా యెహోషువ గ్రంథం, యెషయా గ్రంథం 26:3 ఒక వ్యక్తి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎవరి మనసు నిన్ను ఆనుకుంటుందో వాడికి నీ పూర్ణ శాంతి అనుగ్రహిస్తామని రాయబడింది. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒక వ్యక్తి దేవుని రొమ్మును ఆనుకున్నట్టే. హల్లెలూయా. అలాగే 1వ కీర్తన 3వ ఏంటంటే మరి అతడు నీటి కాలువలో యోరన నాటిబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫలమగునని రాయబడింది. అంటే నువ్వు ఏమి చేసినా ఇట్ విల్ ప్రాస్పర్, ఏది చేసినా సఫలమే, ఓటం అనేది ఉండదు. హల్లెలూయా. అలాగే చూడండి 119వ కీర్తన 11వ నీ వాక్యము నా ఎదుట ఉంచుకొని నేను ఏ పాపము చేయలేదు అంటున్నాడు. పాపం చేయకుండా ఉండాలంటే వాక్య ధ్యానంతో మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. హల్లెలూయా. అలాగే 119వ కీర్తన 105వ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉండదని. అంటే వాక్యం చదవడం కాదండి, ఇది వాక్య ధ్యానానికి గుర్తు. హల్లెలూయా. కనుక ఇలాంటి ఆశీర్వాదాలు నేను వెంబడిస్తాయి. కనుక వాక్యం వింటున్న నీవు దేవుని అడుగు, అయ్యో వాక్యము ఇంతకాలం నేను చదివానే వాక్య ధ్యానం చేయలేదు ప్రభువా, అయితే ఇక మీదటి నుంచి వాక్య ధ్యానం చేయడం ప్రారంభిస్తా. నువ్వు వాక్య ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఏంటంటే ఇస్సాకు పొలంలో వెళ్ళి ధ్యానించేటప్పుడు ఏంటంటే అతడు ఆశీర్వాదాలన్నీ పొలంలో నుంచి పొందుకున్నాడు. హల్లెలూయా. అతని పూర్వీకులు, అతని తండ్రి ఏంటంటే బలిపీఠాలు కట్టి దేవునికి దహన బలులు అర్పించి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యాకోబు చూస్తే దేవునితో పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఇస్సాకు పొలములోకి వెళ్ళి కేవలం ధ్యానించి అన్ని వరాలు పొందుకున్నాడు. ధ్యానించే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆశీర్వాదాల కోసము వెంబడించాడు కాదని, ఆశీర్వాదాల కొరకు పరిగెత్తాడు కానీ, ఆశీర్వాదాలను కోరుకోడు కానీ, ధ్యానించే వ్యక్తి
ఎలా ఉంటాడంటే ఆశీర్వాదాలు అతన్ని వెంబడించే వ్యక్తిగా ఉంటాడు. ఆశీర్వాదాలు అతను వెంబడిస్తాయి. అతని వెంట అతను ఎక్కడ ఉంటే అక్కడికి వెతుక్కొని వస్తాయి ఆశీర్వాదాలు. ఈ దినం ఆశీర్వాదం కావాలని వాగ్దానాలు పట్టుకుంటున్నావు. వాగ్దానం ఇది ఈ నూతన సంవత్సరానికి వచ్చిన వాగ్దానం అని ప్రతి దినం చదువుకుంటున్నావు. కానీ అది నీ జీవితంలో నెరవేరాలంటే, ఒకవేళ వాగ్దానాలు అలా పట్టుకొని ఉంటే అది జరగదు. ఆ వాగ్దానం జీవితంలో జరగాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించు. దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీకు మంట పుట్టడం ప్రారంభమవుతుంది. పాపానికి వ్యతిరేకంగా పారిపోతావు. భయము పెరగడం ప్రారంభమవుతుంది. విస్తరించడము నీ జీవితంలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్య భాగం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.